మా నాయకులు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ గారికి, అట్లాగే తెలంగాణ సృష్టికర్త కారణ జన్ముడు తెలంగాణ బాపు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి కూడా నోటీస్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే నీ చిల్లర శాస్త్రాలు ఆపి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కోసం వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో, సిగ్గుమాలినటువంటి సిట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి, మా నాయకులకి ఇచ్చినటువంటి నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు ఏ రూపంలో పట్టుకుంటారా, ఎట్లా చేస్తారా మాకు సంబంధం లేదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దానికున్ను ప్రజాప్రతినిధులకు ఏం సంబంధం? నిజంగా సిగ్గుపడతా ఉంది ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి సిగ్గుపడతా ఉంది. ఎందుకంటే ఎన్నికలలో ఓటమి భయంతో మీ భూ కుంభకోణాలు, మరి ఇసుక మాఫియాలు, గంజాయి, ఓ పక్క బొగ్గు కుంభకోణాలు ఇవన్నీ బయట పెడతా ఉంటే తట్టుకోలేక, భూ కుంభకోణాలు లక్షలాది వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా? బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీగా, తెలంగాణ మీద ఆలోచన కలిగినటువంటి పార్టీగా చూస్తూ ఊరుకోవాలా మేమంతా? మీరు చేసే అక్రమాలు, దోపిడీ, అలసత్వాన్ని ఎప్పుడు కూడా వేటాడుతూనే ఉంటాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెడతావా నువ్వు? జైల్లో పెట్టేటువంటి మూర్ఖత్వపు ప్రయత్నం ఏదైతే ఉందో, చిల్లర శాస్త్రాలు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నిజంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే మరి ఈ రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం చేస్తాం, ఎక్కడ కూడా నీ కేసులకి, నీ జైళ్ళకి భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి మరి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ గనక ఇప్పటికీ నోటీసులు ఇచ్చింది చాలు, వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో నీ సంగతి ఏందో తేలుస్తామని చెప్పేసి మరి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.